కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 3-4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి. ప్రత్యేకించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకోవచ్చు. 3వ స్థానంలో కుజగ్రహము యోగిస్తూ ఉంటే 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. కానీ గురుబలం అనేటువంటిది లేదు. శని అనేటువంటి ఆయన అంత గొప్పగా యోగించడం లేదు. ప్రత్యేకించి రుణ బాధలు ఉన్న వాళ్ళైతే బయటకు వస్తారు, కానీ చేతిలో డబ్బులు లేనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా చూస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, లేకపోతే మానసిక అసంతృప్తి కానీ, ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ లాంటివి రావడం కానీ, లేకపోతే ఏదైనా ఒక కార్యానికి ఇంట్లో కానీ బయట కానీ దేనికైనా మీరు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. రవి బలము కూడా అంతగా లేదు కాబట్టి పనులన్నీ కూడా జాప్యము, స్లో అవ్వడం, ఆటంకాలు ఎక్కువగా రావడం, ఇలాంటి విషయాల్లో కాస్త ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పొచ్చు. మీకు గోచారంలో గురు బలం అనేటువంటిది ప్రత్యేకించి లేదండి. తర్వాత రాహు బలం అనేటువంటిది లేదు, శని బలము అనేటువంటిది లేదు. ఓన్లీ 2-3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా, మనసులో ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపం చేయండి. గురుబలం పెరుగుతుంది. నవగ్రహ దోషాలన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉంది అంటే ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఆర్థిక ఇబ్బందుల్ని వాటిని ఓవర్కమ్ చేసేస్తారు. శివ ఆరాధన, శివ మంత్ర జపము అనేటువంటిది మాత్రం తప్పకుండా చేయండి.